ఒకసారి నక్క ఉండేది. అందరినీ ఏడిపించడం, గేలి చేయడం, అవమానించి ఆనందించడం దాని హాబీ. ఒకరోజు నక్క చెరువు దగ్గర విహరిస్తోంది. అక్కడ మోనాలిసా అనే అందమైన కొంగ చేపల వేటలో ఉంది. హాయ్ మోను, మా ఇంటికి విందుకు రావచ్చు కదా అనడిగింది నక్క. సరేనంది కొంగ. విందులో పెద్ద కంచం తెచ్చిపెట్టింది నక్క. అందులో చేపల పులుసు ఉంది. ముక్కలే లేవేంటి అనడిగింది కొంగ. ఇది ఫిష్ సూప్, బాగుంటుంది తాగు అంది నక్క. తన పొడవైన ముక్కుతో వెడల్పైన కంచంలో పలుచగా ఉన్న సూప్ను తాగడానికి ఎంత ప్రయత్నించినా కొంగ వల్ల కాలేదు. తనను ఏడిపించి, అవమానించడానికే నక్క నాటకం ఆడుతోందని కొంగకు అర్థమైంది. కోపాన్ని కడుపులోనే దాచుకుని ఏమీ అనకుండా బయటికి వచ్చేసింది. నక్క తన తెలివితేటలకు పొంగిపోతూ కిందామీద పడి పొర్లి పొర్లి నవ్వుకుంది. కొద్ది రోజులయ్యాక బర్త్డే పార్టీకి రమ్మంటూ నక్కను పిలిచింది కొంగ. ఆశపోతూ నక్క సరేనంది. వెంటనే బయలుదేరి వెళ్లిపోయింది. నీ కోసం రొయ్యల రోస్టు, పీతల ఇగురు చేశా ఓ పట్టు పట్టు అంది కొంగ. నక్క ముందు పొడవాటి ఇత్తడి కూజాలాంటి పాత్రను పెట్టి తినమంది. నక్క అందులోకి మూతి పెట్టి తినడానికి ప్రయత్నిస్తే అస్సలు కుదరలేదు. ఇలా తినాలంటూ కొంగ తన పొడవాటి ముక్కును సన్నని కూజా మూతిలోకి పెట్టి చేప ముక్కలను తిని చూపించింది. ఈసారి నక్క మూతిని కూజా లోపలిదాకా పెట్టడంతో తల ఇరుక్కుపోయింది. కిందామీదా పడి పొర్లినా రాలేదు. దాంతో గబగబా బయటికి పరుగులు తీసింది. హే నక్క బావా, దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. అందుకే ఎవరినీ కావాలని ఏడిపించకూడదు అంది కొంగ వెనక నుంచి నవ్వుతూ. మరిన్ని అసూయ ఫలితం తన బహుమతే. Thank you, friends. Subscribe, please.